హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను వన్ మోర్ హెయిర్ ప్యాక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఇది వచ్చేసరికి మెంతులు తీసుకున్న 3 టేబుల్ స్పూన్స్ మెంతులు తీసుకుంటున్నాను. ఇది ఒకసారి కడిగేసి అప్పుడు వాటర్ వేసుకుని ఓవర్ నైట్ అనేది మనం నానబెట్టుకోవాలండి. ఈ మెంతులు వలన మనకి హెయిర్ దురద అన్నది, అలాగే మనకి చుండ్రు అన్నది చాలా వరకు మనకి తగ్గిస్తుంది. ఇది కూడా మన ఇంట్లో ఉండే ఇదే కాబట్టి మనకి ఇది ఉండదంటే ఎక్స్ట్రా మనకు కావాల్సినవి ఏంటి అన్నది నేను వీడియోలో చూపిస్తున్నానండి. మనకి ఇది ఆన్లైన్లో దొరుకుతుంది, లేదా ఆయుర్వేద షాప్లోనైనా దొరుకుతుందండి. ఇది నైట్ నానబెట్టేసాను కదా. ఇప్పుడు ఇందులోకి వచ్చేసరికి భృంగరాజ్ 2 తీసుకుంటున్నానండి, 2 స్పూన్స్. అలాగే 2 స్పూన్స్ ఉసిరి పౌడర్ తీసుకున్నా. 2 స్పూన్స్ వచ్చేసరికి హెర్నా పౌడరు, ఒక 6 సీతాఫల ఆకులు, ఒక 6 ఎర్ర మందార ఆకులు తీసుకుంటున్నానండి. దీంతో పాటు కరివేపాకు కూడా తీసుకున్నా, ఒక చిన్న గుప్పెడు. ఈ ఆకులు 3 కూడా మనం కడిగేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఈ వాటర్తో పాటు కొంచెం వాటర్ వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలండి. మన హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుంది హెయిర్ ప్యాక్ అనేది. హెయిర్ ఫాల్ అనేది 100కి 99% తగ్గుతుంది అండి. ఇది నేనైతే మిక్సీ పట్టేసాను కదండి. తర్వాత మిక్సీలో వాటర్ వేసి అది కూడా తీసుకుంటున్నానండి. అది వేస్ట్ చేయక్కర్లేదు, మనం ఇందులో వేసుకోవచ్చు. ఇందులో నేసిన భృంగరాజ్ అన్నది హెయిర్ థిక్ అండ్ లాంగ్కి యూజ్ అవుతుంది. అలాగే ఇందులో ఉసిరి వేసానండి, అది బ్లాక్కి మనకి ఇది అవుతుంది. ఎటువంటి మన తలలో ఇచ్చింగ్స్ అవి ఉన్నా కూడా తగ్గుతుంది. అలాగే ఇందులో వేసుకున్న హెర్నా అండి, మీకు దగ్గర హెర్నా లేకపోతే గోరింటాకు వేసుకోవచ్చు. అలాగే ఇందులో వేసిన సీతాఫల ఆకులు మనకి తలలో పేలు ఉన్న అది కూడా చాలా ఇది అవుతుంది మనకి. అలాగే ఇందులో నేను మందారం ఆకులు వేసానండి, అది మన హెయిర్కి కండిషనర్లా కూడా యూజ్ అవుతుంది. అలాగే ఇందులో వచ్చేసరికి నేను ఆయిల్ అనేది వేసాను కదండి, అది మీరు ఏ ఫ్లేవర్ ఆయిల్ అయినా సరే మీరు వాడేది 1 to 1.5 స్పూన్ వేసుకోండి. ఆయిల్ అన్నది మీరు ఏ ఫ్లేవర్ వాడినా పర్వాలేదు. నేను నార్మల్ కోకోనట్ ఆయిలే యూస్ చేశాను. ఇది మనం హెయిర్కి పెట్టేసుకుని 1 to 1.5 అవర్ మనం ఉంచేసుకుని మన వర్క్ అది అయిపోయాక, ఎప్పుడు ఇంతకుముందు 2 వీడియోస్లో కూడా ఇదే చెప్పానండి, హెయిర్ అన్నది మనం ఏదైనా హెయిర్ ప్యాక్ పెట్టుకున్నది మొత్తం తలంతా వాష్ చేసేసుకున్న తర్వాతనే షాంపూ ఆర్ కుంకుడుకాయ శీకాకాయ అన్నది పెట్టుకోండి. వీక్లీ వన్స్ పెట్టుకోండి. లేకపోతే కనుక మీకు టైం ఉంటే కనీసం వీక్లీ వన్స్ లేదా 10 డేస్కి ఒకసారైనా పెట్టుకోండి. హెయిర్ అన్నది ఎంత బాగా యూజ్ అవుతుందో మీకు కూడా నేను ఇప్పుడు వీడియోలో ఎండ్లో మీకు చూపిస్తాను చూడండి. నా హెయిర్ అన్నది ఎలా ఉందో, అది చాలా తక్కువ అయిపోయింది హెయిర్. నేను ఏవైతే చూపిస్తున్నా అది వాడేదే చూపించాలి తప్ప, ఎదుటి వాళ్ళకి మనం వాడింది యూజ్ అయ్యేదే చూపించాలి తప్ప యూజ్ కాంది మనం చూపిస్తే వచ్చేది ఏం లేదండి. ఆల్రెడీ చూడొచ్చు నా హెయిర్ అన్నది పైనుంచి కింద వరకు ఒకేలా ఉంటుంది అండ్ షైనీగా కూడా ఉంటుంది. అండ్ చిక్కు కూడా తీసుకోలేదండి, అలాగే చూపిస్తున్నాను. లాస్ట్లో మీ హెయిర్ పూర్తి ఆరని తలతో ఉన్నప్పుడు కొంచెం మన హెయిర్ అన్నది దులుపుకోవాలండి కొంచెం, ఎందుకంటే ఆ మెంతులు అన్నది లైట్గానైనా తలకి పడుతుంది, అది దులిపేసుకోవాలి. అండ్ హెయిర్ చూడండి ఇలా అన్నప్పుడు ఒక్కొక్కరికి చాలా హెయిర్ లాస్ అయిపోతుంది. ఇది వాడిన తర్వాత 1-2 వీక్స్కి, ఫస్ట్ వాడిన సెకండ్ వీక్కే హెయిర్ ఫాల్ అన్నది చాలా వరకు తగ్గుతుంది అండి. నేను యూస్ చేసేవి కాబట్టి మీ అందరికి పెట్టాను. అండ్ నా వీడియో నచ్చితే మీరు మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ, బాయ్.